కాకతీయ పథకం ద్వారా ఎన్ని చెరువులు యాక్చువల్గా మీరు రిట్రీవ్ చేద్దాం అనుకున్నారు? ఇప్పటివరకు ఎన్ని చేశారు, ఇంకెన్ని చేయాలి? దాదాపుగా తెలంగాణలో 46,000 చెరువులు ఉన్నాయి. ఇప్పటికి 35,000 పైగా చెరువులు మేము పనులు చేపట్టాం. ఆల్మోస్ట్ 25,000 చెరువులు పనులు పూర్తయినాయి. మిగతాయి వివిధ దశల్లో ఉన్నాయి. బట్ నంబర్ వైజ్ ఇట్లా ఉంది. బట్ క్వాంటిటీ వైజ్ చూసినప్పుడు 80% వర్క్ ఈజ్ డన్. అంటే పెద్ద చెరువులు, ఎక్కువ ఆయకట్టున్న చెరువులను మొదటి దశలో తీసాం. ఇప్పుడు ఏమైనా మిగిలినవి ఉంటే చిన్న చిన్నవి మిగిలినవి చాలా వరకు. సార్ మీరందరూ మీకు ఏమన్నా ఇంజనీరింగ్ ఎక్సలెన్స్ ఉందా? నాకు అర్థం కాదు. హౌ ఇస్ దిస్ మిషన్ భగీరథ పాసిబుల్? కాళేశ్వరం హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అంటే పీపుల్ ఆర్ సేయింగ్ అదొక వండర్, దట్ ఈస్ అ వండర్ దట్ టుక్ ప్లేస్ ఇన్ ద వరల్డ్ అని. ప్రపంచవ్యాప్తంగా కూడా ఇలాంటిది ఒకటి ప్రాజెక్టే లేదు అని అంటున్నారు. సో దట్ ఈస్ అవర్ కమిట్మెంట్. ఇప్పుడు మనిషికి నిబద్ధత ఉంటే ఏదైనా సాధ్యమే అన్నట్టు ఉద్యమం నుంచి వచ్చిన పార్టీ అధికారంలో ఉండడం వల్ల ఆ ఉద్యమ స్ఫూర్తి పరిపాలనలో కూడా కొనసాగింది. ఇవాళ కేసీఆర్ గారు మాకు టార్గెట్లు పెట్టి మాతో పనిచేయించారు. వారి రివ్యూస్, వారి టార్గెట్స్ కూడా డెఫినెట్గా మా మీద ఉంటాయి. మేము కూడా ఉద్యమాల్లో నుంచి వారి నాయకత్వంలో ఎదిగిన వాళ్ళం కనుక డెఫినెట్గా ఆ స్ఫూర్తిని మేము ముందుకు తీసుకొని పనిచేస్తాం. ఇవాళ మీరు నేను మనం చెప్పుకోవడం కాదు. ఈ దేశానికి ఇరిగేషన్ రంగంలో అథారిటీ సెంట్రల్ వాటర్ కమిషన్, దాని చైర్మన్ మసూద్ హుస్సేన్ గారని ఉంటారు. ప్రాజెక్టుకు అనుమతుల కోసం మేము దరఖాస్తు చేసినప్పుడు వాళ్ళు సైట్ విజిట్కి వస్తారు. సిడబ్ల్యూసి చైర్మన్, డైరెక్టర్స్, మెంబర్స్ అందరు కూడా వస్తారు. ఆఫ్టర్ సీయింగ్ ద ప్రాజెక్ట్, ఆఫ్టర్ సీయింగ్ ద వర్క్, ఆయన 2 రోజులు మొత్తం తిరిగి వెళ్ళేటప్పుడు నేను కటిసిగా కలిశాను. సో అప్పుడు వారు నాతో అన్నది ఏంటంటే, రావు గారు నిజంగా ఇది అద్భుతం, దేశానికే మేము నేర్పిస్తాం అనుకుంటాం, కానీ ఇవాళ నేను ఒక చైర్మన్గా చెప్తున్నా మేము నేర్చుకున్నాం ఇక్కడ అని ఒక మాట అన్నాడు. దేశవ్యాప్తంగా ఉండే మా ఇంజనీర్లను మీరు అనుమతిస్తే నేను ఇక్కడికి పంపిస్తా, వాళ్ళు వచ్చి చూసి నేర్చుకుంటారు. ఇది మాకు ఒక ఎక్స్పీరియన్సు, ఇలాంటి ప్రాజెక్ట్ ఎక్కడ ఉండదు, అసలు ఇంత వేగంగా జరుగుద్దని కలలో కూడా ఊహించము అని చెప్తే, అరే విత్ ప్లెజర్ సార్, అది మా గౌరవం, మా గర్వం, మీరు పంపండి సార్, మా తెలంగాణ ప్రజల గర్వానికి గర్వపడతారు, మీరు పంపండి అన్నాను. అంటే 3 దఫాలుగా ఈ దేశంలో ఉండే సిడబ్ల్యూసి ఇంజనీర్లు వస్తే మేము ఆతిథ్యం ఇచ్చి 3 రోజులు ఆ ప్రాజెక్ట్ చూపించాం. సో దట్ ఈస్ ద వర్క్ వీ హ్యావ్ డన్. ఇది మనం కాదు, సిడబ్ల్యూసి లాంటి ఒక చైర్మన్, దాని మెంబర్సు దాన్ని గుర్తించి మనల్ని అభినందించిందంటే మన ప్రభుత్వం ఎట్లా పనిచేస్తుంది. ఇప్పుడు గడ్కరీ గారు మహారాష్ట్రలో ఒక సమావేశం జరిగేటప్పుడు, తర్వాత ఉమాభారతి గారు తర్వాత వచ్చిన గడ్కరీ గారు, మహారాష్ట్ర ఈజ్ ఫ్రమ్ మహారాష్ట్ర ఇంజనీర్లతోని, మహారాష్ట్ర మినిస్టర్తోని ఒక రివ్యూ సమావేశం చేసేటప్పుడు ఆ రివ్యూలో అన్నారట వారు, అఫీషియల్ రివ్యూలో, तेलंगाना देखो कैसा काम कर रहे हैं, वहाँ जाके आप सीखना चाहिए, वो मंत्री कैसा काम कर रहे हैं, उनका इंजीनियर्स कैसा काम कर रहे हैं, आप लोग ऐसा कैसे कर रहे हैं, वहाँ जाके सीखो, देखो, उनके पास यू गो एंड लर्न అని చెప్పి దేశంలో ఒక ప్రముఖమైనటువంటి నాయకుడు, ఒక కేంద్ర మంత్రి గడ్కరీ గారు వారి మహారాష్ట్ర సమావేశంలో మనం మెచ్చుకున్నారంటే మనం ఎట్లా పనిచేస్తున్నాం అనేది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. సార్ గజ్వేల్లో ఉన్న కోమటి బండ అంత ఎత్తులో ఉంది, గజ్వేల్ గ్రిడ్ అని, అసలు అంత ఎత్తు నుంచి అసలు నీళ్లు పంపించి అక్కడి నుంచి పంపింగ్ చేయించడం, హౌ వాజ్ దట్ పాసిబుల్ సార్? హౌ వాజ్ దట్ పాసిబుల్? అంటే ఆ కాన్సెప్ట్ కేసీఆర్ గారిది. బేసిక్గా వారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు లోయర్ మానేట్ డ్యామ్ నుంచి సిద్దిపేటకు నీళ్లు తెచ్చేటప్పుడు ఆ గుట్ట మీదకి తీసుకొచ్చి ఆ గ్రావిటీ ద్వారా ప్రతి గ్రామంలో ఉండే ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకు అక్కడి నుంచి ఇంటింటికి నల్లాలో వెళ్ళడం, అది సక్సెస్ అయింది 10 సంవత్సరాల పాటు. ఆ ఎక్స్పీరియన్స్ను రాష్ట్రం మొత్తం రిపీట్ చేసినారు కేసీఆర్ గారు. సో ప్రతి గ్రామంలో పంపు మోటార్ ద్వారా నడపాలంటే ఒక మోటార్ కాలిపోతుంది, మెయింటెనెన్స్ పాసిబుల్ కాదు, ఎవ్రీడే ఆ సమస్యలను అడ్రస్ చేయగలిగే మెకానిజం మన దగ్గర ఉండదు, ఆ ఓనర్షిప్ మన దగ్గర ఉండదు. అలాంటి గుట్ట ఎక్కించి అక్కడ నుంచి నియోజకవర్గం అంతా పోయినప్పుడు ఒక్క మోటార్ మాత్రమే ఆ గుట్టను ఎక్కిస్తుంది. ఆ ఒక్క మోటార్ను మెయింటైన్ చేయడానికి ఒక ఇంజనీర్ పెడితే మెయింటెనెన్స్ ప్రాపర్గా జరిగి నియోజకవర్గం మొత్తం కూడా నీళ్ళు పోతాయి. కానీ ప్రతి ఊరుకు పంపింగ్ సిస్టము, ప్రతి ఊరికి మోటార్ పెడితే ఆ ఊరూరికి కరెంట్ ఉందా లేదా, మోటార్ గాలిందా, స్టార్టర్ గాలిందా, నీళ్ళు పోతున్నాయా లేవా చూడాలంటే ప్రాక్టికల్గా సమస్యలు వచ్చి సిస్టమ్ ఫెయిల్ అవుతుంది. సో ఇట్లా ఆయా నియోజకవర్గాల్లో ఆ ప్రాంతాల్లో ఉండే ఎత్తైన ప్రాంతం మీదకి మనం నీళ్ళు ఎక్కించి అక్కడి నుంచి గ్రావిటీ డిస్ట్రిబ్యూషన్ ద్వారా గ్రామానికి ఇంటింటికి వెళ్తే సిస్టమ్ పర్ఫెక్ట్గా ఉంటుంది, నడుస్తుంది అనేటువంటి స్వీయ అనుభవంలో నుంచి కేసీఆర్ గారు రూపకల్పన. సార్ మీరందరూ ఫ్యామిలీ మెంబర్స్ ఇంత కలిసికట్టుగా ఉంటూ ఎస్పెషల్లీ స్టేట్ కోసం వర్క్ చేస్తుంటే మీకు అస్సలు ఏమాత్రం ఇష్టం లేని ఒక ప్రశ్న ప్రతి ఒక్కళ్ళు అడుగుతుంటారు, మీ మధ్య మనస్పర్ధలు ఉన్నాయని, మీకు కేటీఆర్ గారికి మధ్య. వాట్ ఈస్ దిస్ సార్? హౌ డు యూ ఫీల్ వెన్ ఎవర్ పీపుల్ ఆస్క్ యూ దట్ క్వశ్చన్? ఇది ఏంటంటే వాళ్ళకి ఏమైందమ్మా, ఏమైంది సిస్టర్,
బేసిక్గా వాళ్ళు రాజకీయంగా మమ్మల్ని ఎదుర్కోలేక ఈ రకమైనటువంటి కన్ఫ్యూజన్స్ను క్రియేట్ చేసి ఏదో కొంత లబ్ధి పొందాలి, ప్రజల్లో కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలి, ఏమైనా ఈ రకంగా మాట్లాడడం ద్వారా వీళ్ళను ఇబ్బంది పెట్టి కొంత 4 ఓట్లు సంపాదించాలనేటువంటి ఒక ప్రయత్నం. ఇదేం కొత్తగా వచ్చింది కాదు, 20 ఏళ్ళుగా మేము చూస్తాం, 2001 నుంచి వింటున్నటువంటిదే. సరే మేము నవ్వుకుంటాం, మేము చేయవలసిన పనిని మేము చెప్పదలసిన దాన్ని స్పష్టంగా చెప్పుకుంటూ ఇలా రాష్ట్రం కోసం ప్రజల కోసం కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తున్నాం, రేపు కూడా పనిచేస్తూనే ఉంటాం. సరే, ఇప్పుడు 2019 ఎన్నికల్లో ఎన్ని సీట్లు వస్తాయి? 90 నుంచి 100 సీట్లు వస్తాయని మొదటి నుంచి కేసీఆర్ గారు చెప్పారు. వీళ్ళు ఎంత ఆర్భాటం చేసినా, వీళ్ళు ఎంత ప్రచారం చేసినా డెఫినెట్గా 90+ అరౌండ్ 100 సీట్స్తో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. పక్కా. ఓకే, ఎన్నికల్లో గెలుస్తారు సార్. గెలిచాక నెక్స్ట్ ఎజెండా ఏముండబోతుంది? అంటే మీరు ఎన్నో పనులు స్టార్ట్ చేశారు, కొన్ని సగానికి వచ్చాయి, కొన్ని 75% అయిపోయాయి. 1 కోటి ఎకరాల మాగానిగా తెలంగాణను మార్చేది మా బేసిక్గా ఉంటుంది. ఈ ఇంటింటికి నల్లాది 80-90% అయిపోయింది. ఆ మిగిలిన 10-20% పూర్తి చేసి ప్రతి ఇంటికి త్రాగునీరు ఇవ్వాలి. సీఎం గారు పదే చెప్తుంటారు, వెనుకబడినటువంటి ఎస్సీ ఎస్టీలు ముస్లిం మైనార్టీలను పైకి తీసుకొచ్చి ఆ కుటుంబాల్లో వెలుతురు నింపినప్పుడే ఇది బంగారు తెలంగాణ అవుతుంది. అప్పుల ఊబులో నుంచి రైతుల్ని బయటకు తీసుకొచ్చి వాళ్ళకు రైతులు వ్యవసాయం చేయడానికి ఇష్టపడాలి, రైతు ఆత్మహత్యలు ఆగి రైతులు వ్యవసాయం లాభసాటిగా మార్చినప్పుడే అది బంగారు తెలంగాణ అవుతుంది. విద్యలో ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, క్వాలిటీ హెల్త్ ఫెసిలిటీస్ పేద ప్రజలకు కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైనటువంటి వైద్యాన్ని అందించాలి, పేదవారికి కూడా నాణ్యమైనటువంటి విద్యను అందించాలి, మెరుగైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ తీసుకురావాలి, అభివృద్ధి రేటులో రాష్ట్రం ఇంకా ముందుకు పోవాలి. అన్ని పారామీటర్స్లో కూడా ఈ రాష్ట్రం దేశంలో మొదటి స్థానంలో ఉండాలి. ఇటువైపు మా యొక్క ప్రయత్నం ఉంటుంది. తెలంగాణ ప్రజలకి మీరు ఆఖరిగా చెప్పే మాట బిఫోర్ కటింగ్ ఇంటూ ఎలక్షన్స్, 7th ఎలక్షన్ ఓట్లు వేయడానికి వెళ్తున్నారు, ఎస్పెషల్లీ అర్బన్ పీపుల్ అయితే చాలా తక్కువ మంది ఓట్లు వేస్తారండి. ఐ థింక్ వీ నీడ్ టు మోటివేట్ దెమ్ మోర్. సో ఈసారి ఎలక్షన్స్కి మీరు ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? ప్రజలు నేను కోరేది ఒక్కటే, ముఖ్యంగా ఆలోచించాలి. ఓటు అనేది చాలా ముఖ్యమైనది. అభివృద్ధి గెలవాలన్నా, అవకాశవాదం గెలవాలన్నా, ఎవరు ఏంటి, కేసీఆర్ గారికి ఉండే నిబద్ధత ఈ రాష్ట్రం పట్ల ఇంకో నాయకుడికి ఉంటుందా? ఎనీడే కేసీఆర్ ఈ రాష్ట్రాన్ని మేలు కోరుకుంటాడా, చంద్రబాబు నాయుడు గారు కోరుకుంటారా? ఒక్కసారి మీరు ఆలోచించి మీ నిర్ణయం తీసుకోండి. అదేవిధంగా ఓటు అనేది కూడా చాలా ముఖ్యం. హైదరాబాద్ ప్రజలు కానీ, జిల్లా కేంద్రాలు, తాలూకా కేంద్రాల్లో ఉండేటువంటి ప్రజలు మీ సమయం వృధానో గంటసేపు లైన్లో నిలబడాలని అనుకోకుండా ఒక మంచి నాయకుడిని, ఒక మంచి ప్రభుత్వాన్ని, మీ పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండాలంటే ఓటు హక్కును తప్పకుండా ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరుతా ఉన్నాను. డెమోక్రసీ గొప్పతనం ఏంటంటే నాయకులు మా కేసీఆర్ గారు చెప్తుంటారు, నాయకులు గెలవడమో పార్టీలు గెలవడమో కాదు, ప్రజలు గెలుస్తారు. ప్రజలు గెలవాలంటే, ప్రజాస్వామ్యం బలపడాలంటే ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల ప్రజలు, నగరాల్లో ఉండేటువంటి ప్రజలు, మీరు తప్పకుండా ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్య విలువలు పెంచాలని కోరుతున్నాను. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch iDream.